హలో ఎవ్రీవన్, వెల్కమ్ యూ ఆల్ టు సమీక్ష ఐఏఎస్ అకాడమీ. ఈరోజు టాపిక్ ఏంటంటే బ్యాన్ ఆన్ ఫీడింగ్ టు పీజన్స్ ఇన్ ముంబై. సో దిస్ ఇస్ ద డెసిషన్ టేకెన్ బై మహారాష్ట్ర గవర్నమెంట్. మీ అందరికి తెలుసు, ముంబైలో వీ హ్యావ్ సమ్ ఫేమస్ ప్లేసెస్ కాల్డ్ కబూతర్ ఖానాస్. ఆ ప్లేసెస్లో చాలా మంది, ఎస్పెషల్లీ సింధీ అండ్ గుజరాతీ కమ్యూనిటీకి సంబంధించిన చాలా మంది కూడా, ఈవెన్ అదర్స్ కూడా వచ్చి ఆ ప్లేసెస్లో ఏం చేస్తారంటే దే యూస్ టు ఫీడ్ ద పీజన్స్. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది ఆ ఫీడింగ్? ఈవెన్చువల్గా ఆ పీపుల్ ఎవరైతే దోస్ హూ ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్, దే ఈవెన్ వెంట్ టు బాంబే హైకోర్ట్. అయితే బాంబే హైకోర్టు కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డర్ ఏదైతే ఉందో దానిపైన స్టే ఇవ్వలేదు. స్టే ఇవ్వకపోగా కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇష్యూని రిజాల్వ్ చేయించడానికి ఆలోచించండి అని చెప్పింది. ఆల్ ఆఫ్ సడన్ వై మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దిస్ డెసిషన్? ఇది మనకు అర్థం కావాలి. ఇది అంటే ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్ అండ్ బర్డ్స్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డిస్కషన్. దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యానిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్స్. మొన్న కొన్నాళ్ళ క్రితం మనం డాగ్స్ కి సంబంధించి చూసాం, రైట్? ఇప్పుడు ఈ పావురాలకు సంబంధించి ఒకప్పుడు పీజన్ ఆర్ డవ్, డవ్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, పీజన్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో డవ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ పీస్. అలాంటి పీజన్ ని ఈ రోజు మనం ఎందుకు చాలా మంది హేట్ చేయాల్సి వస్తుంది అంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఎస్పెషల్లీ ఆ పీజన్ గురించి మీకు ఒక వండర్ఫుల్ ఫ్యాక్ట్ తెలియాలి. ఒక పీజన్ 1 year వ్యవధిలో 12 to 15 kilos ఆఫ్ డ్రాపింగ్స్ వస్తాయి దాని నుంచి, రైట్? డ్రాపింగ్స్ అంటే తెలిసింది, ఆ పీజన్ నుంచి వచ్చే ఆ వేస్టేజ్ 12 నుంచి 15 కిలోలు. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ వేస్టేజ్ లో ఏముంటుంది? చాలా వరకు యాసిడ్స్, కెమికల్స్, రైట్? యూరిక్ యాసిడ్, రైట్? ఇలా రకరకాలైనటువంటి కెమికల్స్ ఉండటం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది డ్రై అయినప్పుడు అవి ఆ పర్టికులర్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఎయిర్ లో కలిసి, ఇఫ్ వి ఇన్హేల్ దట్ పర్టికులర్ ఎయిర్, అది మన లంగ్స్ లో ఇంపాక్ట్ అవడం చాలా మందికి సీరియస్ గా ఇంపాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళకి. అదే కాకుండా ఈ పీజన్ డ్రాపింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు దే ఆర్ డిస్టర్బింగ్ ద బ్యూటీ. ఎస్పెషల్లీ చాలా వరకు కొన్ని ప్లేసెస్ లో మొత్తం వాటి రెట్టలతో ఏమవుతుందంటే ఆ ప్లేసెస్ మీద కంటిన్యూస్ డ్రాపింగ్స్ పడడం, బ్యూటీ పోవడమే కాకుండా ఆ యాసిడ్ వల్ల కొరోజన్, హై అమౌంట్ ఆఫ్ కొరోజన్. సో దీనివల్ల బిల్డింగ్స్ కి ఇబ్బంది కలగటం. అలానే ఈ పీజన్ డ్రాపింగ్స్ అనేవి డ్రైనేజ్ లోకి ఎంటర్ అయ్యి కొన్ని ప్లేసెస్ తెలియకుండా హెవీ ప్లాంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే హెవీ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈ పీజన్ డ్రాపింగ్ నుంచి వెళ్ళటం డ్రైనేజ్ ద్వారా కొన్ని ప్లేసెస్ లా ఉండి అక్కడ హెవీగా ఓవర్ ప్లాంటేషన్ జరగటం. అలానే పీజన్స్ చాలా వరకు మీరు చూసినట్లయితే చాలా గ్రూప్స్ గా ఉంటాయి. దీనివల్ల మిగతా ఏ బర్డ్స్ రావట్లేదు. సో ఇట్ ఇస్ ఆల్సో ఇంపాక్టింగ్ ద డైవర్సిటీ ఆఫ్ అదర్ బర్డ్స్. ఈ అన్ని ఇష్యూస్ దీనికి ముంబై హైకోర్టు కూడా ఏం చెప్పింది? పబ్లిక్ హెల్త్ ఈస్ ఎ మేజర్ కన్సర్న్. దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ పుటింగ్ స్టే ఆన్ దిస్ బ్యాన్ ఆన్ పీజన్ ఫీడింగ్. సో ఈ కాంటెక్స్ట్ లో మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. ఇక్కడ పీజన్ ఎందుకు ఇంత కన్సర్న్ అయింది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీజన్ కి ఎవరు స్ట్రాంగ్ ప్రెడేటర్స్ లేరు. మిగతా అన్ని ఫుడ్ చైన్ లో చూస్తే పీజన్ ప్రెడేటర్ ఎవరైనా ఉన్నారంటే ఈగలు ఒకటే, గద్దలు. అవి అంత ఎక్కువగా లేవు. సో మిగతా ఏది కూడా పీజన్ ని అటాక్ చేయలేదు, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇవి వెరీ స్ట్రాంగ్, ఇవి గ్రూప్ కొంటే ఇవి అటాక్ చేస్తాయి. సో వెరీ స్ట్రాంగ్ ప్రెడేటర్ లేకపోవటం. అట్ ద సేమ్ టైం పీజన్ లైఫ్ సైకిల్ కూడా మీరు చూసారనుకోండి, ఒక పెయిర్ ఆఫ్ పీజన్స్ అవి ఒక ఇయర్ వ్యవధిలో 6 ఆఫ్ స్ప్రింగ్స్ కంటే అంటే ఇంకో 6 పావురాలను కనగలవు అనమాట. ఈ పావురం అంటే ఒక పిల్ల వచ్చింది అనుకోండి ఒక పావురం నుంచి, అది మళ్ళీ ఇంకా 6 months వ్యవధిలో ఇట్ ఈస్ రెడీ టు హ్యాచ్ అనమాట. అది కూడా ఇంకా 6 నెలల వ్యవధిలో మళ్ళీ ఇట్ ఈస్ రెడీ టు లే ఎగ్స్. ఈ విధంగా చూస్తే ఒక పెయిర్ ఆఫ్ పీజన్స్ ఈల్డ్ అంటుంది దీన్ని, ఒక ఇయర్ వ్యవధిలో దాదాపుగా 45 నుంచి 50 పావురాల్ని తీసుకురాగలరు, జస్ట్ ఒక పెయిర్. అట్ ది సేమ్ టైం ఈ పీజన్స్ ఏంటంటే మిగతా బర్డ్స్ లో కాదు, ఇవైతే ఎక్కడ ఫుడ్ ఉంటే అక్కడే ఉంటాయి ఈ పీజన్స్, వేరేవేవి దీని దగ్గరికి రాని. దీనివల్ల చాలా అర్బన్ ఏరియాస్ లో పీజన్స్ అనేవి ఒకప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా చూసేవాళ్ళం వీటిని, దే స్టార్టెడ్ క్రియేటింగ్ ద డిస్టర్బెన్స్. ఓకే, సేమ్ లైక్ ఇప్పుడు అన్కంట్రోల్ బర్త్ ఆఫ్ డాగ్స్ వల్ల ఏమవుతుంది? ఒకవైపు ర్యాబీస్, చాలా మందికి డాగ్ బైట్స్, అలాగే పీజన్స్ వల్ల కూడా వేరే బర్డ్స్ కి ఇబ్బంది అవుతుంది, బ్యూటిఫికేషన్ ఇష్యూస్ ఉన్నాయి, మోస్ట్లీ లంగ్ ఇష్యూస్ ఫర్ హ్యూమన్ హెల్త్. ఈ ఇష్యూస్ వల్ల
గవర్నమెంట్ అయితే దీనిపై బ్యాన్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, కంప్లీట్ బ్యాన్ అనేది సొల్యూషనా, వాటికి ఫుడ్ ఇవ్వకుండా స్టార్వింగ్ తో ఉంచడం సొల్యూషనా? కంప్లీట్ గా కంప్లీట్ గా ఫుడ్ ఇవ్వకపోవడం సొల్యూషన్ కాదు. బట్ అన్రెగ్యులేట్ అవటం వల్ల, కంప్లీట్ హ్యూమన్ హెల్త్ ఇంపాక్ట్ అవటం వల్ల ఇది ఇంకా ఫ్యూచర్ లో చాలా చాలా ఇష్యూ క్రియేట్ అవుతుంది దీనివల్ల. సో అందుకే ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న ఒపీనియన్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ ద సైజ్, ఎన్ని ఉన్నాయి, వీటికి ఓవరాల్ గా ఏం చేస్తే వీటి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కొన్ని వాటిని వేరే ప్లేస్లకి ఏమైనా షిఫ్ట్ చేయొచ్చా, ఇలాంటివి ఎక్స్పర్ట్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దీన్ని కూడా హింసించడం అనేది మంచిది కాదు. హిస్టారికల్ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద సారో క్యాంపెయిన్ ఆఫ్ స్పారో అని చెప్పేసి చైనాలో ఒకప్పుడు ఇలానే అనుకున్నారు. చైనాలో కూడా స్పారోస్ వచ్చి వాళ్ళ ఉన్న ధాన్యాలన్నీ తినేస్తుందని చెప్పేసి ఒక్క స్పారోని కూడా వండుకుని చాలా వరకు చంపారు వాళ్ళు. కొన్న అయ్యేసరికి ఏమైంది, స్పారో లేకపోయేసరికి మిగతా ఉన్న లాకస్ట్ అంటే రకరకాల ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గ్రాస్ హోపర్స్ ఇవన్నీ ఫుల్ గా పెరిగిపోయి ఇంకా ఫెమైన్ వచ్చింది చైనాలో. ఈవెన్ మళ్ళీ స్పారోని తీసుకురావాల్సి వచ్చింది. సో ఏ స్పీషీని కూడా కంప్లీట్ గా మనం తీసేయడం అనేది ఎప్పుడూ సొల్యూషన్ కాదు. బట్ కాకపోతే దాన్ని ఎలా ఎఫెక్టివ్ వేలో రెగ్యులేట్ చేయాలనేది మనం ఆలోచించాలి. సో ఇది అందరి బాధ్యత, రైట్? సో ఈ కాంటెక్స్ట్ లో ఈ బ్యాన్ లాంగ్ రన్ లో కంటిన్యూ అవుతుందా అవదా, దీని గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది, ఓవరాల్ సివిల్ సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయంలో మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఆల్ రైట్, థ్యాంక్ యూ.